2 నెలల కడుపుతో ఉన్నప్పుడు మెడ పట్టుకొని బయటికి నూకేసి ఇలా కొడతా ఉంటే 2 నెలల కడుపుతో ఉన్నప్పుడు మెడ పట్టుకొని బయటికి నూకేసి ఇలా కొడతా ఉంటే నేనేం రూపం చేసినా నా లైఫ్ నువ్వు నా మీదకి వచ్చి అది కాదు ఇప్పటికే చాలా ఎక్కువ చేసి అవసరం లేదు మీరు రూపాయలు వేస్తారా ఏదైనా కొడతా లేదన్నా ఇవన్నీ డ్రామాలు సార్ కాలో పట్టకండి సార్ సీరియస్ ఉంటుంది సార్. ఎందుకు సార్ మీరు ఇప్పుడు ఏమన్నారు, మీరు ఒక డిపార్ట్మెంట్ అన్నారు, ఇక్కడికి వచ్చి నన్ను మోసం చేసి మీ మీద కేసు పెడతా, దాన్ని కొట్టుకుంటూ చంపుకుంటే మీరు ఎవరు సార్? ఒకటి మర్యాద మాట్లాడతా నాకు పెత్తనం చేస్తేనే బరాబర్. ఇప్పుడు చెప్తాను, నేను తీసుకపోను, నువ్వేం చేస్తావు తీసుకపోను. డబ్బులు ఇస్తేనే ఇంటికి రా, 3 అన్న కదా 6 లక్షలు ఇస్తేనే ఇంటికి రా, లేకపోతే దొబ్బై. 3 అన్న కదా 6 లక్షలు ఇస్తేనే ఇంటికి రా, లేకపోతే దొబ్బై. డైరెక్ట్ చెప్పాను. ఇంతసేపు రుబాబు చూపించింది చాలు కానీ నువ్వు మరే ఎవరన్నావు ఫస్ట్ డిపార్ట్మెంట్ అన్నావు, నన్ను మోసం చేసిన నీ మీద కూడా కేసు పెడతా. మీరేం వెళ్ళండి అంతే. నా మీద డైరెక్ట్ హత్య చేసే ప్రయత్నం చేసిన పెడతా. మీ ఇద్దరి మీద, ముగ్గురు మీద, దీని మీద కూడా పెడతా. ముఖ్యంగా దీని మీద పెడతా, బరాబర్ పెడతా. మీ ముగ్గురు మీద పెడతా. ఊకోరా బైగో మరి వాడు ఎవడైతే నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. నా తరఫున నాకు వాడు అవసరం లేదు. నీకు డబ్బులు పడుతున్నా నేను చేసుకుని బుద్ధి తక్కువైంది. నువ్వేదో మంచిదానం అనుకున్నా, నువ్వు గొప్పదానం అనుకున్నా కానీ నువ్వు గొప్పదాని కాదు. నువ్వు నాకు ఏం చేయలేదు, నేను నీకు చేసి పెట్టాలి. నాకు ఇంత టార్చర్ వద్దు. నా లైఫ్ చూసుకుంటా. ఇక్కడ విను తమ్ముడు, ఇగో ఇవన్నీ లొల్లిలు వద్దు, కొట్లాడదామని. నేను కొట్టాలంటే ఏం బాగుండదు. మళ్ళా నీకేమన్నా దిమాక్ ఉందా రా? ఇక్కడ వినరా బై, ఇక్కడ వినరా బై. ఫస్ట్ ఎంత పెట్టి డబ్బులు తీసుకొచ్చినవే ఇక్కడ చెప్పు. బెదిరించడుగా మాట్లాడుతున్నా కానీ ఇక్కడ విను. కొట్టని కొట్ట దౌడాలన్నీ పగులుతాయి మళ్ళా. తమ్ముడు, నీకు అర్థం కాదు ఏంటంటే, నువ్వు పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకున్న తర్వాత సంసారం చేయాలి. సంసారం అంటే నీ పిల్లాన్ని పోషించి నువ్వే పెట్టాలి. అంతేగాని నువ్వు డబ్బులుదే అని ఆమెను వేధిస్తే ఎట్లా చెప్పు? మీ ఫ్యామిలీలో మీ బాబాయ్ కూతురు కానీ లేదా మీకు తెలిసిన చెల్లెలు కానీ ఎవరైనా అట్లనే వేధిస్తే ఊకుంటారా? వాళ్ళు ఆమెకైతే ఎవరు బ్రదర్ పెద్దోళ్ళు లేరు కాబట్టి నేను ఊకుంటున్నాను. లేకుంటే తంతా నేను ఇలాంటి వాళ్ళని. అర్థమవుతుందా నీకు? ఇలాంటి పనులు చేస్తే ఏం పని కొడతాడు. మరి నువ్వు ఏ పని నువ్వు చేసిన బుద్ధి ఏమైనా మంచి పని ఆరా? నువ్వు ఇబ్బంది ఉన్నది, డబ్బులు అడిగితే ఆమె నా మీద ఇట్లాంటి కేసులు పెట్టడం రెడీ అయితే మరి నేను రేపు ఇంకో అని చేయవచ్చు. అది కూడా ఆలోచించుకో. నువ్వు ఇలా ఇక్కడికి వచ్చి రుబాబు చేస్తాను, నన్ను ఒంటరిగా తీసుకొచ్చి ఇక్కడ నా మీద రావడం చేస్తాను. నువ్వు నా మీదకి వచ్చి అది కాదు అన్న, అది కాదు. ఫోన్ చేసి పిలిపించి ఏం చేస్తాను నన్ను ఇక్కడ? ఏంటి రాజకీయం ఏంటి ఇక్కడ? అరే పాప ఏదైనా మునిగిపో, నాకేం అవసరమే? నువ్వేమైనా చేసుకోపో. నీ అయ్యా నీ అవ్వను వేయడం మునిగిపో, మునిగిపో, నాకు అవసరం లేదు. నేను నా పిల్లలతో మాట్లాడుకున్న మధ్య మీరు ఇన్వాల్వ్ అయ్యాడు. ఇప్పటికే చాలా ఎక్కువ చేసి అవసరం లేదు. మీరు రూపాయలు వేస్తారా? ఏదైనా కొడతా లేదన్నా మాట్లాడతాను చెప్పి కొడతాను. నీ మీద మర్డర్ కేసు పెడతాను ఖచ్చితంగా పెడతా. నా మీద ఒంటి మీద దెబ్బ పడ్డది, ఖచ్చితంగా నేను వదిలిపెట్టాను. నీకు దానికి ఏమవసరం? నీకు దానికి ఏమవసరం? దానికి అన్నావా? తమ్ముడివా? నాకు తెలియదు నువ్వు ఎట్లా అన్నావైతే. ఇవన్నీ డ్రామాలు. అరే అవలబాడు కావు, నువ్వు ఏమైనా సిగ్గుందారా? నీ చేత నువ్వు కష్టపడి పోషించుకోవాలి. పెళ్లి ఎందుకు చేసుకున్నారా నువ్వు? ఇక్కడ మాట్లాడరా, ఏం చూస్తున్నావు అట్లా? ఏందే ఈ రాజకీయం? తీసుకెళ్ళి కొట్టిస్తావా నన్ను? ఏం కొట్టేయడం లేదురా. ఏమనుకున్నావే? మంచిగా నాకు చేస్తానండి. నా సంగతి తెలుసా మీకు? నా సంగతి మీకు తెలియదు చెప్తాను. అప్పుడు అందరూ కావాలని తిక్కను. ఏందే అవులదాను ఏమనుకుంటాను చేయడానికి? దూరం మాట ఎందుకు చేస్తాను? సీరియస్ ఉంటుంది. మీరు ఇప్పటికే చాలా ఓవర్ చేసిండు.
వినురా బాయ్ నువ్వు నేను చెప్పేది ఏంటంటే వినురా నాటకాలు ఇప్పటికే చేసిళ్ళు సీరియస్ ఉంటే చాలా ఫస్ట్ విను రచ్చ చెప్తాను ఘోరం మీతో నాకు రచ్చ కాదు ఇప్పుడు నీది పగులుతారా బాయ్ ఇక్కడ విను ఫస్ట్ ఫాల్తు విను ఫస్ట్ వినురా బాయ్ ఏం కథలు ఎంత తనినా బుద్ధి రాదేంద్రా నీకు ఇక్కడ విను ఫస్ట్ ఏంటి నువ్వు నీకు అర్థం కాదు ఏంటంటే ఆమెకి ఎవరు బ్రదర్ లేరు అని అనుకుంటున్నాను ఇక్కడ విను బాయ్ ఏం కథలు చేస్తే బాగుండే చెప్తాను ఇప్పటికే చేసినావు చేస్తే బాగుండేది చూస్తాను బ్రో చేస్తాడు బాగుండేది అధికారం ఎక్కడిది ఊర్లోని ఎంతసేపు ఎక్కడిది అధికారం ఎక్కడిది నా పిల్లని కొట్టుకుంటా సంవత్సరం జైలుకు పోతాను నేను కానీ దాంతో మాత్రం సంవత్సరం చెయ్యను చూస్తూ సీరియస్ చెయ్యకు దూరం మాట్లాడు చెయ్యకు నువ్వు చేసి ఇంక సీరియస్ గా చెప్తానా చెప్పు నేను చెప్పేది బ్రదర్ లేరు ఎవరు లేరు అనుకుంటున్నావు నేను వాళ్ళ బ్రదర్ ని అర్థం చేసుకో ఒకటి ఏంటంటే నీ ఫ్యామిలీలో ఎవరైనా మీ చెల్లెని అట్లా వేధిస్తే ఊరుకుంటావు ఊకోరు మరి నువ్వు ఎందుకు వేధిస్తున్నావు అని చెప్పు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లం ఆమెతో ఏం ప్రాబ్లం రా నీకు ఫోన్ చెప్పినా కదా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని వెళ్ళబోస్తాను నేను ఆమెకు సంబంధం లేదు ఇప్పటికి చెప్తాను నువ్వు ఇంకొకసారి అవలేశాలు ఇచ్చినావు అనుకో ఇట్లా బ్లేమ్ చేయొద్దు నాకు విలువ అనేది రోడ్డు మీద తిరుగుతా నేను 10 మందికి సమాధానం చెప్పడం సిగ్గు లేదురా దానికి కారణం నువ్వే ఏం చేసావు నువ్వు నాకు నచ్చలే ఎందుకు నచ్చలే నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది కాబట్టి చెప్తానా నేను ఇప్పటికి చెప్తానా అరే సరే ఒక ఆడపిల్ల అన్యాయం జరిగింది మీరు నచ్చలు కావచ్చు కానీ ఒకటి చెప్తాను అది పెట్టిన టార్చర్ నాకు ఒక్కరికి నువ్వు తెలుసుకో అడుగు కాదు ఏం టార్చర్ అడుగు కూర్చొని పెట్టి అడుగు కాదు ఏం టార్చర్ పెట్టిందిరా నీకేమైనా బట్టలు కడగమని చెప్పిందా చెప్తా మరి ఏం పెట్టింది చెప్తానంటే వాళ్ళు నాకు కట్నం అని చెప్పేసి 2 లక్షలే ఇచ్చారు 2 లక్షలతో ఇప్పుడు నాకు ఏం నడుస్తుంది నేను వ్యాపారం చేయాలనుకుంటానా నాకు 3 lakhs వినరా నీకు కట్నం గోల ఆగరా భయ్ నువ్వు డబ్బు అన్నావు ఉద్దవాళ్ళు దింగుతావు కంటే కాదు ముందు ఏం పీకినావు నువ్వు దేనికోసం ముందు చెప్పలే నీకు ఏం మోసం రా మరి మంచిగా చెప్తున్నా మరి కాదు నువ్వు వాళ్ళ కట్నం వాళ్ళ పోషిస్తూ వాళ్ళ డబ్బులతో నువ్వు బతుకుతావా నువ్వు కష్టపడి బతకలేవారా నీకు మనిషి కాదా నువ్వు మొగడు కాదా చేస్తా నాకు నేను చెప్పింది వాళ్ళు వినాలి ఎవడు వింటారు రా నీ పిల్లం వింటది కానీ ఎవరు చెప్తావు ఏం వినాలి చెప్పు నాకు డబ్బు తీసుకురమ్మాను డబ్బు పోషిస్తా ఇప్పుడు డబ్బు అన్నావు అనుకో గుద్ద వాళ్ళు దింగుతా ఇక్కడ విను ఇంకోసారి డబ్బు అన్నావు అనుకో ఇక్కడే పగులుతా మళ్ళీ దౌడ పగులుతుంది ఫాల్తు బాడకావు కట్నం కోసం దేనికోసం బతుకుతావు ఎవరి కోసం బతుకున్నావు ఎవరు కుట్టినావు నువ్వు దేనికి కుట్టినావు నువ్వు పెళ్లి చేసుకుంటా అవసరం పెళ్లి చేసుకుంటా అంత నువ్వు చేస్తా కాదు ఇక్కడ విను మరి నువ్వు ఆమెకి చేసి చూపిస్తున్నావు ఏం నీ పిల్లమే నీ పిల్లం గురించి నేను చెప్పేది మరి ఎందుకు చంపుతా చంపితే ఊరుకుంటారా ఏం చెప్పాలి సమాధానం అడుగు ఏం అడగాలి నా టార్చర్ ఎంత పెట్టింది అడుగు నీకు టార్చర్ డబ్బు కోసం నేను ఎన్ని రాత్రులు కష్టపడ్డానో ఎన్నిసార్లు దాన్ని అడిగినా చెప్పు సార్ అడుగు ఏం ఉపయోగం ఉండేది నాకు విషయం నీతో నాకు ఏం లాభం ఉండేది చెప్పు అరే నువ్వేమైనా సైకోవా ఏంద్రా నీ క్యారెక్టర్ నాకు అర్థం కావట్లేదు కాదు మీరు నన్ను కొట్టినా చంపినా నేను ఒకటే విషయం చెప్తున్నా నాకు ఆ అమ్మాయి ఇష్టం లేదు మీరు నన్ను కొట్టినా చంపినా నేను ఒకటే విషయం చెప్తున్నా నాకు ఆ అమ్మాయి ఇష్టం లేదు అది నాకు లేట్ గా తెలిసింది సరే ఓకే లేట్ గా తెలిసింది దానికి చట్ట ప్రకారం నేను ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలో ఆ విధంగా వెళ్తా కానీ ఒకటి అది మాత్రం నీలాంటి సైకోనా కొడుకు ఇంకోటి ఎవరు అమ్మాయిలు కూడా ఇయ్యరు రా భయ్ నువ్వు అంత కథలు ఒకటి ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకున్నావు ఉన్న 4 నెలలకి ఆమెను ఇంటికి పంపించేసి నువ్వేం మొగాడివిరా సిగ్గు లేదురా నీకు నువ్వు కాదు ఆమెని ఆల్రెడీ నీ వల్ల కాకపోతే వాళ్ళ వల్లే పుట్టింటికి పిలిచి బాబుకు డెలివరీ ఇచ్చి వాళ్ళకి అన్ని పెట్టుకొని ఉంటారు ఖర్చులు నువ్వు ఒక మగాడివే నారా సిగ్గులేనివాడు కొడుతోడు తిడుతోడు తంతోడు అవన్నీ వాళ్ళు భరించుకున్నప్పుడు పగులుతుంది నీకు చెప్పేటోళ్ళే వాళ్ళ సైడ్ చెప్పేటోళ్ళు కాదని రుబాబ్ దింగుతున్నావు నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడినావు తంతా ఇప్పుడు ఇంతసేపు బాగానే ఓపికగా మాట్లాడుతున్నావు అర్థమవుతున్నా నీకు ఏం కథలు దింగుతున్నావు నువ్వు ఇట్లనే చేయాలి వాళ్ళు చూడాలి ఎవరు నువ్వు వాళ్ళకు కుట్టినావా ఎవరు కుట్టినావు నువ్వు ఫాల్తు పాడకావు నీకు చేత లేదురా నీకు చేయి కాలు లేదురా సంపాదించుకొని పెట్టుకోనికి
లేదా పెద్ద మనసులు ఫస్ట్ నేను ఆగ్రహపై వీడు మాట అయినాడు కానీ తీసుకుపోయి జైల్లో కూర్చోబెడితే ఎందుకు పెడతాను జైలు? నేను ఏం పాపం చేసిన? నేను ఏమన్నా చేసిన? సైకో లెక్క తయారైతున్నా ఏమని నీకు నేను తక్కువ చేసిన? తిండికి తక్కువ చేసిన, బట్టకి తక్కువ చేసిన, ఏం తక్కువ చేసిన? 2 నెలల కడుపుతో ఉన్నప్పుడు మెడ పట్టుకొని బయటికి నూకేసి ఎలా కొడతామంటే 2 నెలల కడుపుతో ఉన్నప్పుడు మెడ పట్టుకొని బయటికి నూకేసి ఎలా కొడతామంటే నాకు సమస్య వచ్చిందన్న. మీరు పెద్దవాళ్ళు చెప్పండి, నాకు సమస్య వచ్చింది. ఆయన అడిగిన నా ప్లేస్ లో మీ అక్క మీ చెల్లెలు డబ్బులు అప్పుడు ఏం లేవు. చేసేటోనివి? నేను ఇంటికి పోమని చెప్పిన, డెలివరీకి ఇంటికి పో, రాకు డెలివరీ నాకు ఎన్నో పనులు చేసుకుని వస్తా అని చెప్పిన. అంటే ఆమె ఏమన్నది? తర్వాత వస్తే రానిస్తున్నావు సరే, తర్వాత వస్తా అన్నది ఆమె, రానిచ్చినావు అంటున్నావు. నాకు ఇప్పుడు టైం లేదు, ఇప్పుడు వద్దని ఏం చేస్తావు నువ్వు? ఏం పీక్తున్నావు అని కాదు, నువ్వు డబ్బులు సంపాదిస్తలే, ఏం చేయట్లే, వాళ్ళ డబ్బులు ఇస్తే బతుకుతా అంటున్నావు. ఇదో బతికే కాదు. ఓకే. మళ్ళీ నీకేం ఏంది ప్రాబ్లం చెప్పు? అమ్మ వాళ్ళు ఓకే. ఆమె ఏమైనా నీకేమైనా టార్చర్ పెడుతూ కొడుతుందా? ఇక మీరు నువ్వు పిల్లలతో తన్నించుకుంటే ఇంకా మగాడి కూడా అన్నారా నీకు? ఇక రేపటి నాడు ఇట్లా బిహేవ్ చేస్తే పిల్లమే తంతా నీకు. మీరు ఎన్ని చెప్పినా అర్థమవుతుందా? నేను ఒక్కటి చెప్తున్నా, ఆ, నన్ను ఇక్కడ తీసుకొచ్చిళ్ళు, ఏకాంతంగా తీసుకొచ్చిళ్ళు. ఆ. మీరిద్దరు నా మీద దాడి చేసిళ్ళు. దాడి చేయగా ఇవన్నీ తంతారా? చేసి- నిన్ను తన్నగా పొల్లు కొడతా, అదే. అంతా వల్ల కొడతా, ఎక్స్ట్రా జరిగినావు అనుకో. ఇవాళ నేను ఒక్కడే చూసి నన్ను పోలీస్ అని చెప్పి ఫస్ట్ మోసం చేసిళ్ళు. ఎవరు సెకండ్ హాఫ్ ఏం పిలుస్తా? చేసిళ్ళు? ఎవరిని పిలుస్తా? పిలువురా. భయ్యా, ఫోన్ మంచిగా చేసి- మాట్లాడండి, ఫోన్ చేసి మంచిగా పిలువు. చేయవేయకండి చెప్తానా. పిలువురా, ఫోన్ చేసి పిలువు. మర్యాద దక్కదు. మీ సైడ్ ఎవరు నేను ఉన్నారు? చెప్తున్నా, నీ వల్ల ఇదంతా కారణం. భయ చెప్తానా, ఎవడైతే నువ్వు ఎవరినైతే నాకు చేస్తావు, నువ్వు ఎందుకు వేస్తావు? నీకు ఎక్కడ అధికారం? ఫస్ట్ అది చెప్పచ్చు నాకు. నేను అన్నానే మాట్లాడి వాళ్ళకి ఎప్పుడైనా రాస్తాను ఎవరి నీకు ఎక్కడికి రైట్స్ నన్ను చేతికేస్తాను. ఎందుకు కొడతారు మీరు? నీ వల్ల ఇదంతా, నీ వల్ల, నీకు కేవలం నీ వల్ల. సరే, ఇప్పుడు నేను చేస్తాను చూస్తాను అంటే నువ్వు కొట్టుదామనే ప్లాన్ చేసుకుని ముందుగా వచ్చినావా అని చూస్తాను అంటే నువ్వు కొట్టుదామనే ప్లాన్ చేసుకుని ముందుగా వచ్చినావా అని వాళ్ళు కొడతానికి మరి ఆపుతలేవేంటి నువ్వు? నాకు అర్థమైంది. మీ చెల్లెలతో ఏం చేసేటోనివి? అడగపోయేటోనివి చెల్లె కాదా? విషయం కానీ నేను మొగని దాన్ని కొడతా నువ్వు ఎంత చూస్తావు నువ్వు? నా మొగన్ని అంటున్నావు, మళ్ళీ ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా నీకు అంటున్నావు. ప్రూఫ్ ఉన్నదా? ప్రూఫ్ ఉన్నదా? అడగండి. ప్రూఫ్ ఉన్నదా? ఏ proof? హౌల వాడకం ఇప్పుడే చెప్పినా ట్యాగ్ చేసినావా? రికార్డు ఉన్నదా? ఫోటోలు ఉన్నాయా? వీడియోలు ఉన్నాయా? ఏమున్నది? నీకు ఎవడు చెప్పి పక్క పుట్టాడు చెప్పు నాకు. పగులుతాను. నువ్వు ఎట్లా అంటావు? ఏ విధంగా అంటావు? నీకు ఎవరు చెప్పి ఆడది ఎవరు చెప్పిన అరే, ఇగో. నేను పోసా నీకో ఇదే నాకు టార్చరు అంటాను ఆమె. నేను ఇంకొక అమ్మాయితో నీకు సెటప్ అని చెప్పేసి మాట్లాడుతాను. ఆమె అన్నది అది కాదు, హౌల వాడకవు. చెప్పండి. నువ్వు అన్నది ఏంది? ఆమె కాకపోతే నేను ఇంకో ఆమెని పెళ్లి చేసుకొని వస్తాను దాన్ని చెప్తుంది ఆమె. ఈ టార్చర్ భరించలేకనే, ఈ ఘోరం భరించలేకనే. మెంటల్ స్ట్రెస్ అవుతున్నావు కానీ ఒక మాట ఇగో, సరే విను. ఇగో, నేను నీకు ఒకటి చెప్తున్నా, రెండు ఆప్షన్ ఇస్తా, మర్యాద చెప్తున్నా. లేదా ఎట్లా కట్ట తీసుకురా, ఏమైనా ఉంటే తీసుకురా పోమని. ఏంది ఇదంతా? ఇదేంది కాదు, ఏంది నన్ను తన్నులు తింటావా లేదా చక్కగా కలిసి ఎందుకు ఉంటావా? కొడతారు భయ? నాకు అర్థం, నువ్వు పెద్ద మనిషి అరే, నువ్వు. పాలతో పాడకావు. ఆమె నువ్వు పెళ్లి చేసుకున్నావు, 2 సంవత్సరాల నుంచి ఇంటికాడ అక్కడ వదిలేసి వస్తున్నావు. దీనికి సమాధానం చెప్తా. పెళ్లి కాపురం చేయాలి. మీ విను. ఇద్దరికి నేను దీనికి సమాధానం చెప్పదా? ఇగో చెప్పనా? విను. కాపురం చేయాలని నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు కలిసి ఉండాలి. ఆమెను వదిలేసి ఏం చేస్తున్నావు నువ్వు? నేను ఆమెను పుట్టింటికి పంపిన ఆ. తర్వాత నా మనసు అనేది నా నీ ఆధీనంలో మనసు లేదు. ఏమైంది నీ ఇప్పుడు మనసుకి? నేను ఏం చెప్తానంటే ఇంకో అమ్మాయి ఎవరైనా ఉందా? ఇంకో అమ్మాయి ఎవరైనా ఉందా? అది నా పర్సనల్, ఉందా లేదా? అది నా పర్సనల్, పగులుతా మళ్ళా కథలు దగ్గర. నా పర్సనల్ అది నా వ్యక్తిగత జీవితం. కానీ ఆ అమ్మాయికి మాత్రం విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఈ రోజున నువ్వు డబ్బు నేను కోసం, చెప్తున్నా. ఒకటి విను, డబ్బు కోసం ఇస్తున్నావా? దేనికోసం ఇస్తున్నావు? నా జీవితం నేను హ్యాపీ సంతోషం ఉండడం కోసం ఇస్తున్నా. ఇప్పుడు లేవా? నీ జీవితం నువ్వు హ్యాపీగా ఉండదలుచుకుంటే నా లైఫ్ ఎందుకు ఆగం చేసినావు? నేను ఆగం చేయలే, నేను చెప్తానా. ఆగం చేసి నాకు కొడుకు అట్లా పుట్టిండు. దానికి నేను ఖచ్చితంగా నీకు నేను అమౌంట్ ఇస్తా, పైసలు ఇస్తా. Amount. దానికి నేను ఖచ్చితంగా నీకు నేను అమౌంట్ ఇస్తా, పైసలు ఇస్తా. అమౌంట్ నేను ఏ, పైసలు మంచిగా మర్యాద. మరి- చెయ్యరా చెప్తా, చేత బేకార్ చెప్తారా? ఎవరు మరి రుబాబ్ ఏమన్నా? చేతనాగా మీరు పోలీసులు చెప్పిన పెద్దగా అంత రుబాబ్ చేస్తున్నారు మీరు అందరూ. ఏ, పోలీసు రౌడీలు మీరు ఖచ్చితంగా రౌడీలు తీసుకొచ్చి కొడతాను. నీ మీద కూడా పెడతా నేను ఫాల్తు ఖచ్చితంగా. మాట్లాడు. నన్ను చంపడానికి ప్రయత్నం చేసినావు. ఇక్కడ విను. నేను నువ్వు చెప్పాలి ఇష్టాలు కదా, అక్కడ final గా. అక్కడ కెమెరా రికార్డ్ అవుతుంది. ఇక్కడ కెమెరాలన్నీ పెట్టి ఏ. కెమెరాలన్నీ పెట్టి భయ ఇది మోసం ఇది. కెమెరా కూర్చో ఫస్ట్. కెమెరా కెమెరా లేదన్నా, కెమెరా లేదు. ఏదైతే ఇక్కడ నా సంసారం బయట పెడతాను. మీరు నా ఇజ్జత్ తీస్తారా? నా ఇజ్జత్ కుటుంబ కాదు, సభ్యులకు తీస్తారా? నీకు పొల్లు కొడతా, నీకు ఎక్స్ట్రా కాదు. కెమెరా అవన్నీ- పెట్టేదన్నా మరి మీరు ఇక్కడ విను, నీకు రెండు ఇదేనా? ఏ గుద్ద వల్దెంగుతా, ఏం ఎక్స్ట్రా ఇదే వేసినా? అన్న చేసేదంతా. ఏ ఇటు మాట్లాడరా, అక్కడ ఈ రాజకీయం అన్న ఒక నిమిషం. మాట్లాడు, దెబ్బలు తింటావు. ఇక్కడ నేను మాట్లాడదా? ఓకే నువ్వేందే కెమెరాలు పెట్టినా బ్లాక్ మెయిల్ చేస్తావా అన్నా? మరి ఇక్కడ మాట్లాడంటే అటు అటు మాట్లాడు. కెమెరాలు ఏందే? ఇక్కడ ఏ రాజకీయం చేస్తావా? ఇక్కడ వినురా. చరిత్ర అందరికీ తెలియదు కదా, నాకు ఒక్కదానికి తెలిసి అందరినీ దబాయిస్తున్నావు కదా నువ్వు. మరి నేను చంపుతాను నేను ఏమన్నా? ఇక విను, రెండు ఆప్షన్ ఇస్తాను నీకు. ఒకటి ఫస్ట్
చక్కగా ఆమెతో కలిసి కాపురం చేయి, లేదా స్టేషన్లో కూర్చుంటావో చెప్పు, నీ ఇష్టం. ఎందుకంటే ఒకటే చెప్తున్నాను, నేను ఇంతసేపు కొట్టినా నీకు బుద్ధి వస్తలే, నీకు ఇట్లా కాదు. ఆ రికార్డింగ్ అంత అవుతుందిగా, ఆ రికార్డింగ్ తీసుకెళ్ళి మొత్తం స్టేషన్లో అదే చూపించి నువ్వు ఎట్లా హరాస్మెంట్ చేస్తున్నావు, అది ఏమంటారు లేడీస్ హరాస్మెంట్ కేసు కింద ఇప్పుడే నువ్వు వేధిస్తున్నావు. ఏంటి కట్నం కట్నం అని సాగొడుతున్నావు కదా డబ్బుల గురించి. పాలతో పాడకావు, ఇక్కడ కూర్చో ఫస్ట్ చెప్పేది. డిలీట్ చేస్తా కానీ ఇక్కడ నీది ఇప్పుడు ఏమంటావు చెప్పు. పోయి స్టేషన్లో పెట్టాలా లేదా మంచిగా ఉంటావు, రెండే ఆప్షన్. ఫోన్ చేయమని మాట్లాడతానని చెప్పినాక మళ్ళీ మీరు స్టేషన్ అంటే నాకు అర్థం అరే మీరు మాట్లాడని చెప్పలే కానీ మళ్ళీ ఇదేందన్నా. సరే మాట్లాడదాం, ఓకేనా? మంచిగా మాట్లాడతావు కదా, మంచిగా ఉంటే నువ్వు లెక్క పరంగా మాట్లాడు, మేము కూడా మాట్లాడతాం. లేదా నీకు ఎట్లా చేయాలో అట్లా చేస్తాం. కూర్చోమ్మా ఫస్ట్ కూర్చో. ఇప్పుడు నీకేం ప్రాబ్లం చెప్పు. అమ్మ వల్ల డబ్బు ఒకటే ప్రాబ్లం అంటున్నావు, అర్థమవుతుందా? డబ్బు నీకు అర్థం కాదు ఏంటంటే, నువ్వు మా అయితే ₹1,00,000 ఇప్పుడు సంపాదించి ఆమె దగ్గర 2 లక్షలు ఫస్ట్ కట్నం తీసుకున్నావు, ఎట్లా పడితే అట్లా తిన్నావో తాగినావో అన్నీ అయిపోగొట్టినావు, అవునా కదా? మళ్ళీ ఇప్పుడు 3 లక్షలు తీసుకుంటావు, మళ్ళీ పోతాయి. ఏం యూజ్ రా నీకు? ఏదో చేద్దాం వ్యాపారం అనుకున్నా కానీ ఏం వ్యాపారం చేద్దాం కానీ సరే, ఏ బిజినెస్ చేద్దాం అనుకున్నావు చెప్పు. ఏదో కూరగాయలు పెట్టుకుని రోడ్డు మీద చేసుకుందాం. ఇప్పుడు నువ్వు వాళ్ళకి కట్నం గురించి వేధించకు, నీకు ఒక సొల్యూషన్ చెప్తా. నేనేమంటున్నా అంటే, నీకు కావాలంటే నేను లోన్ ఇప్పిస్తా, అర్థమవుతుందా? అనవసరంగా ఆమెను వేధించి ఇంటికి పంపించకు, నీకు లోన్ ఇప్పిస్తా. నువ్వు లోన్ తోటి ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా ఈ కూరగాయలు ఏదో పెట్టుకుంటా అనుకుంటున్నావు కదా, అది పెట్టుకొని ప్లాన్ చేసుకుంటా. ఆటో అనుకుంటా, లేకపోతే కూరగాయలు పెట్టుకొని ఆమెను అక్కడ ఉంచాను, నేను ఆటో అనుకుంటా ఏదో ఒకటి చేసుకుందాం అని నేను అనుకున్నా మనసులో. మరి ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఇన్ని రోజులు 4 నెలలే కలిసి ఉన్నావు నువ్వు. 4 నెలల నుంచి ఎట్లా పంపించాలనిపించింది? కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? కొత్తగా పెళ్లి అయితే ఒకటి గుర్తుపెట్టుకో, కొత్తగా పెళ్లి అయితే ఒక లేడీస్ ఎంత ఆశలతో ఎట్లా ఉంటారు చెప్పు. నా ఫ్యామిలీ నేను కలిసి ఉండాలి, కొత్తగా పెళ్లి చేసుకుని మంచిగా ముచ్చట్లు మాట్లాడుకోవాలని అనుకుంటారు. నువ్వు ఇట్లా చేస్తావా? నీకేమైనా బుర్ర ఉందా నీకు? నీకు అంతా డబ్బుల మీద సంపాదించే లేదా బిజినెస్ చేసేది ఉంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా ఎవరితో లేదా బాకీ తీసుకోవడమో లేదా నీ ల్యాండ్ ఉంటే పెట్టడమో ఏదో ఒకటి చేసి చేయాలి. కానీ ఆమెను వేధిస్తే ఎన్నో తెచ్చిస్తా. ఆవేశంలో చేసిన క్షణికావేశంలో సరే తప్పని క్షమించు. గో, నేను నీకు క్లియర్ చెప్తున్నా. సరే తీసుకెళ్తావు, ఇక్కడ విను. సరే తీసుకెళ్తావు, నువ్వు ఇక్కడ నటిస్తున్నావు కెమెరా కానీ ఇట్లా చేస్తున్నావు, నాకు అర్థమైంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ ఫుటేజ్ నేను నీకు కొట్లాడి ఏదో చేయాలని కాదు, నేను ముందు చెప్పడానికి ట్రై చేసినా. నువ్వు ఆల్రెడీ ఆగుతలేవు, నేనేం చేయాలి చెప్పి కొట్టాల్సి వచ్చింది. నువ్వు ఏమనుకోకు. నేను ఒకటి చెప్పేది ఏంటంటే, నేను నీకు నేను చెప్పేది విను బ్రదర్, నీకేం కావాలంటే నేను కావాలంటే లోన్ ఇప్పిస్తా, నీకు కావాల్సిన ఆటో తీసుకో, ఏదైనా తీసుకో, సెటిల్ చేసుకో. కానీ అనవసరంగా మీ ఇంట్లో మంచి కలిసి ఉన్న భార్యను వదిలేసిపోతా అంటే ఎవరు దిక్కున్నాడు? నీకు ఆల్రెడీ పెళ్ళయింది, అయినా ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి నీకు చెప్పు? ఉన్న పిల్లని పెట్టుకొని మంచిగా చూసుకోక, అరే నీ కొడుకు కొట్టిండి ఎప్పుడైనా చూడడానికి పోయినా ఆరా? సిగ్గులేదురా నీకు? ఏందిరా నువ్వు ఇట్లా ఉంటే? మైండ్ ఎక్కడ పోతుంది? ఇది ఏంది అసలు? ఎక్కడైనా హాస్పిటల్ అయినా చూపి. నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. నీకేమైనా బీపీ ఉందా, ఏదైనా ఉందా చెప్పు. నువ్వు అప్పటి నుంచి మాట్లాడుతున్నప్పుడు అర్థమవుతుంది నీ మెంటాలిటీ చక్కగా లేదు. ఒక సైడ్ మాట్లాడుతుంటే ఇంకో సైడ్ ఉంది. ఎందుకు అంత ప్రెషర్ నీకు? ఆర్థిక ఇబ్బందులతోనే ఆమె చెప్పదు అయిపోయింది. కానీ సరే, అరే నీకు ఇబ్బందులు ఏదైనా ఉంటే ఏదైనా ట్రై చేయాలి. ఇంకో ఫ్యామిలీ ఉన్నది అందుకు కొట్లాడి పంపిస్తే ఏమొస్తాయి నీకు? నీ కాపురమే రోడ్డు మీద ఇడుస్తున్నట్టు కదా. 2 సంవత్సరాల నుంచి ఆమె ఇప్పుడు ఇంటికాడ ఉంది, నువ్వు ఒకరిని ఏం పీకుతావు? మనం ఎప్పుడు బయటకు పోలేదు అన్న, ఆమె కూడా బయటకు పోలేదు. అందుకే ఎవరికి శాత కాక పనికి నేను ఆమె చేయాల్సి వచ్చింది. సరే అయింది, అది అయిపోయింది. కానీ మీరు చెప్పినట్టే నేను నడుచుకుంటాను. ఇవన్నీ వద్దు, నాకు కేసులు వెళ్ళి పంచాయతీలు వద్దు. మీరు ఎట్లా మంచి సరే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు క్లియర్గా, ఖచ్చితంగా లోన్ ఇప్పిస్తాను నేను అంటున్నా కదా. సరే మీ భార్యకి ఇప్పుడు నువ్వు అడుగు, నేను నీతో మంచిగా ఉంటా, ఇంకోసారి ఇట్లా చేయనని చెప్పుకో, అప్పుడు వదిలేస్తా. ఆమె కానీ ఓకే అన్నది క్షమిస్తానే వదులుతా, లేదా ఖచ్చితంగా స్టేషన్ కేసు పెట్టాడు. వింటున్నా? సరే మంచిగా చెప్పుకో. నీ భార్యకి ఎట్లా చెప్పుకుంటావు నీ ఇష్టం. మాట్లాడి ఒప్పించి ఆమె ఒప్పుకుంటేనే నేను ఇక్కడ నుంచి పంపించేది, లేదా అసలు వెళ్ళేది లేదు నుంచి. ఈరోజు ఎట్లా ఏదైనా స్టేషన్ కాదు, నేను ఏం చేయాలని కన్నా రెడీ, నేను వదిలేదే లేదు. ఇట్లా వదిలేస్తే మాట్లాడుకొని చెప్పుకో. నువ్వు మాట్లాడు, ఏం చెప్తావు? నేను ఇంటికి రా, పని అవసరం చిల్లరని చెప్తాను. రోజు మీద నా ఇచ్చేది మొత్తం పోయింది. ఇప్పటికి
ఇప్పుడు మనకి జరిగిన ఈజీ వీడియోలు బయట పెడితే నువ్వు నాశనం అయితే నేను నాశనం, ముఖ్యంగా ఫోటో ఖరాబ్ అవుతుంది. అంత అవసరం లేదు. ఇది జరిగింది కదా పని కూడా తోడుకొని ఎందుకైనా వాళ్ళు కొంచెం ఇంటికి రాను బయట పిల్లలు తీసుకొని ఇంటికి రా అన్న ఇంటికి వచ్చిన మీరు చేయండి. నాకు గుర్తు వచ్చింది కదా, ఇంకోసారి అట్లా తప్పు చేయను. ఇక అయిపోయింది. నేను ఏం తప్పు చేయను, నేను ఇబ్బంది పెట్టాను, పని చేసుకున్నాను, లోన్ ఇచ్చింది. సరేనా? ఇంటికాడ ఏం చెప్పకు, ఇల్లు జరిగిపోతుంది, ఇంటికాడ జరిగిపోతుంది. ఏం జరగనట్టునే ఇంటికి తీసుకొచ్చాను, వాళ్ళ ఇంటి కూడా ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పి ఉండదు. ఎందుకు అంటే వాళ్ళ ఇంటి కూడా శాతగారు అని చెప్పేసి. సరేనా? ఏం మాట్లాడదు. ఏమంటావు మా ఇప్పుడు ఓకేనా? ఏమంటావు? ఖచ్చితంగా మంచిగా సరే, ఆన సైడ్ తప్పు ఉందో మీ సైడ్ తప్పు ఉందో మీ ఫ్యామిలీ ఇష్టం, కానీ మంచిగా రేపన్నాడు నీకు ఎప్పుడైనా వేధించినా ఏం చేసినా కూడా నా నెంబర్ తీసుకో, ఆ నెంబర్ కాల్ చేయి. ముని నెంబర్కి జస్ట్ కాల్ చేసి నాకు చెప్పు, వాడిని ఎట్లా చేయాలో అట్లా చేస్తాను. నేను ముందే చెప్తున్నా. ఇంకోటి ఆల్రెడీ రికార్డింగ్ అవుతుంది, అన్ని ఫోటోస్ ఉంది. నువ్వు మళ్ళీ ఇంకోసారి వేధించడం కానీ ఏం చేసినా కూడా ఈసారి నార్మల్ ఉండదు. నేను స్టేషన్ దాని కూడా పోనీయా, నేను నాకు ఎందుకు అల్లుల్లి కానీ వచ్చి తన్నుడే, ఇంకా వేరేది ఉండదు. నీ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నా పిలుచుకురా, ఏదైనా ఉంటే చూసుకుందాం. అంతేగాని అనవసరం ఎందుకురా భయ్. మంచి పెళ్లి చేసుకుని 4 నెలలు అవ్వగానే ఇంత ఏం బతుకురా, నేను మంచిగా చూసుకోక ఇవన్నీ ఎందుకు చెప్పు. ఆర్థిక సమస్యలతో నువ్వు ఒక నెంబర్ తీసుకోమని ఆమె దగ్గర నువ్వు నెంబర్ తీసుకో. ఏదైనా ఎప్పుడైనా వేధిస్తే నాకు ఫోన్ చేసి చెప్పు. సరేనా? గో బ్రదర్, డిలీట్ చేసేది ఉండదు. నేను ముందే చెప్తున్నా. రేపటి నాడు నువ్వు వేధించవని ఏం గ్యారంటీ? డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ అదే పని చేస్తాను. అప్పుడు ఎవరు గ్యారెంటీ? ఎవడొచ్చి చూస్తుండు మీ ఇంట్లో? నువ్వు ఇబ్బంది పెట్టాను, మీరు ఇప్పించారు పీరి, దాంతో హ్యాపీగా బతుకుతా. ఆమె నేను జోలికి పోను, హ్యాపీ ఇంట్లో చూడమని చెప్పి. సరే, నెంబర్ తీసుకో, రేపు కాల్ చేయి, నేను మాట్లాడుతున్నాను. సరే, జాగ్రత్త ఉండని, ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేసి. సరే. వాళ్ళు వెళ్ళిపోతాం, నెంబర్ ఇచ్చి మాట్లాడి ఒకసారి నెంబర్ తీసుకోవాలి, అది క్లియర్గా. మళ్ళీ లోన్ గురించి అవి ఏమైనా మాట్లాడదాం. సరేనా? సో గైస్, నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా. వీడియో మొత్తం చూశారు కదా, నేను చేసిన విధానం కరెక్టా రాంగా కింద కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఇట్లా కట్నం వేధింపు చేయడం చాలా నేరం, మీకు ఆల్రెడీ తెలిసిందే. మళ్ళీ నేను చెప్పి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే కట్నం గురించి ఇట్లా వేధిస్తుంటారో వాళ్ళపైన కేసు ఉంటే కేసు ఫైల్ చేయండి, వాళ్ళని బెదిరించండి. ఈ భూమి మీద మనం పుట్టినామంటే మనకంటూ ఒక గుర్తింపు మనం తెచ్చుకోవాలి తప్ప వేరే వాళ్ళ ఎవరైనా డబ్బులు ఇస్తారని వాళ్ళపైన డిపెండ్ అవ్వడం, ఈ కట్నం వచ్చిన డబ్బులతో బతకడం అని అనుకోవడం చాలా వేస్ట్. అది వాళ్ళ లైఫే అనదు. వాళ్ళంత వరస్ట్ ఇంకా ఎవరు ఉండవు. మీ ఒంట్లో మీ రక్తం ఉంది, మీకు కష్టపడే బలం ఉంటుంది, అన్నీ ఉంటుంది. మీరు కష్టపడి మీరు సంపాదించుకొని మీరు ఉండాలి తప్ప వేరే వాళ్ళ డబ్బులతో నువ్వు బతుకుతా అంటే అది ఏం లైఫ్ అంటారో మీరే అర్థం చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే, మీకున్న బలంతో మీరు కష్టపడి సాధిస్తే మీకు కావాల్సిన అన్నీ దక్కుతుంది. మీకు కష్టపడి ఎంతో అంత మీకున్న సొమ్మతలో, ఒకవేళ మీకు ఎంత 1000 రూపాయలు వచ్చినా కూడా ఆ 1000 రూపాయల్లో మీకున్న సొమ్మతలో మీరు గడిపేయాలి తప్ప నాకు ఇంకా కోరికలు ఎక్కువ కావాలి, ఇంకా ఆశ కావాలని అన్నీ పెంచుకొని వాళ్ళు మంచి బతుకుతున్నారు, వీళ్ళు మంచి బతుకుతున్నారు అని వాళ్ళ లైఫ్ గురించి మీరు అనవసరంగా మీరు థింక్ చేసి మీకు కూడా కావాలని వేరే వాళ్ళకి వేధించాడు. ఇప్పుడు అట్లా రావడం వల్లనే కదా వీనికి కూడా డబ్బు మీద ఆశపడి నాకు ఎక్కువ డబ్బులు కావాలి, కట్నం కావాలి అన్నట్టు ఆమెను కొట్లాడి పంపించింది. సో మీకున్న సోమతలో బతకడం నేర్చుకోండి. మీరు మంచిగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి తప్ప ఎవరిని వేధించకండి. మిమ్మల్ని నమ్మి ఒక పిల్లం వస్తుందంటే మీరు కష్టపడి ఆమెకు కావాల్సిన అన్నీ ఇవ్వాలి, అన్నీ చేయాలి. అది మీ బాధ్యత. అంతేగాని వచ్చిన పిల్లాన్ని వేధించి మళ్ళా కట్నం కోసం ఇలాంటివి చేయడం వాడిని అసలు మగాడే అన్నాడు. సో అర్థమైందే కదా గైస్. నేను అయితే ఒకటే చెప్తున్నా, కట్నంతో ఎవరో ఇస్తారని వాళ్ళ మీద ఆశ పెట్టుకోవడం కంటే మీ అంతకు మీరు సంపాదించుకోండి. నేను అదే చెప్దాం అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకోటి కొత్త విషయం ఏంటంటే, మనకు ఇంకో కొత్త ఛానల్ అయితే మనం స్టార్ట్ చేసినాం ఆల్రెడీ, మీకు చెప్పింది. ఖచ్చితంగా ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ యొక్క లింక్ కింద నేను కామెంట్లో అయినా డిస్క్రిప్షన్లో నేను పిన్ చేస్తాను. ఖచ్చితంగా దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా మన ఛానల్ పేరు వచ్చేసి క్యాచ్ ద చీటర్. మీకు ఆ ఛానల్కి అర్థం మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఖచ్చితంగా గైస్ ప్రతి ఒక్కరు ఎవరైతే మన సీక్రెట్ ఐ టీంలో ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నన్ను ఇష్టపడే ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా నాకు స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు తెలుసు కదా, ఐడికి స్క్రీన్ షాట్ చేయండి ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో. సో ఇదే చెప్దాం అనుకుంటున్నా. ఇంకా మునిని కూడా అట్లా నన్ను ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నారో
ఆ ఛానల్లో ముని ఉంటారు, మునిని కూడా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. మన టీమ్మేట్ కాబట్టి మనమే ఆయనని సపోర్ట్ చేయాల్సి వస్తే నేనైతే సపోర్ట్ చేస్తున్నా. మీరు చూసేటోళ్ళు ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేయండి గైస్. రైట్.